డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ని లైవ్ లో అడుగు తెలుసుకుందాం. యోగానంద్, నిన్న రాత్రి తాడిపత్రిలో ఏం జరిగింది? శ్రీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. గత రాత్రి 6 గంటల సమయంలో తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దారెడ్డిని మరోసారి పెద్దారెడ్డి ఇంటిని కానీ పూర్తిగా చుట్టుముట్టారు టీడీపీ శ్రేణులు. పెద్దారెడ్డి తాడిపత్రికి అడుగు పెట్టకూడదు అంటూ గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఆరోపించాడో, ఏదైతే హెచ్చరించాడో అది దాన్ని నిజం చేసేందుకే ఈ విధంగా వచ్చాడు అంటూ కూడా పెద్ద ఎత్తున శ్రేణులంతా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అదే సమయంలో రఫీ అనే వ్యక్తిని అక్కడ కొట్టడంతో ఈ ఘర్షణ చెలరేగిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోని నిన్న విధ్వంసానికి కారణమైన ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ ఇంటి వద్దే చూస్తూ ఉన్నాం. కార్లు ఏ విధంగా కూడా ధ్వంసం అయ్యాయో అనే దానికి ప్రత్యక్ష సాక్షిగా మనం చూస్తూ ఉన్నాం. కారాన్ని కూడా ఒకవైపు బోల్తా కొట్టించింటే వీటిని పోలీసులు మరోసారి ఇట్లా తిప్పి పెట్టారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా చిన్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. కారు లేదా డాష్ బోర్డు మొత్తం అద్దం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఒకసారి లోపల చూసుకుంటే కారు లోపల చూసుకుంటే పూర్తిగా కూడా గాజు పెంకులు అయితే అద్దాలకు సంబంధించిన గాజు పెంకులు అంతా కూడా లోపలంతా విధ్వంసం సృష్టించి ఉన్నాయి. కారు మొత్తం పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఒకసారి ఇంటి లోపలికి వెళ్లి ప్రయత్నం చూసే ప్రయత్నం ఏ విధంగా ఉందని, ఎందుకంటే ఈ ఇంటిలోకి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున దూరి విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంసానికి కారణంగా ఈ వీళ్ళు నిలిచింది. ప్రస్తుతం ఈ ఇంటికి కీస్ తాళం వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఇళ్ళ మొత్తం కూడా కందిగొప్పల మురళి ఇల్లు ఇది. ఈ ఇల్లు వైసీపీ నేత ఇది ముఖ్య అనుచరుడికి పెద్దిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి ఉంచారు. పూల కుండీలు కానీ సీసీ కెమెరాలు కానీ ప్రతి ఒక్క ఇంట్లోని సామాన్లన్నీ కూడా చిందర బందరగా పడవేసి ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీలో కెమెరామెన్ ప్రస్తుతం చూపిస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఇంటి చుట్టుముట్టాయంటూ కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. 300 మందికి పైగా ఘర్షణ పడేందుకు కలిసి ఘర్షణ వాతావరణం కూడా పెద్ద ఎత్తున బలగాలు చేరుకున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం ఇక్కడ ఉన్న పోలీసులు సాధ్యం కాలేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చూస్తున్నాం పెద్ద సీసీ కెమెరాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇంటికి సీసీ కెమెరాలు కూడా పూర్తిగా కూడా వీటినంతా కూడా పీకి పడేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా పీకి పడేసి పెద్ద రాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద రాళ్ళు అనేది కూడా ఈ రాళ్లతో కొడితే ఖచ్చితంగా ఏ ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉండే పరిస్థితి. ఇంత పెద్ద రాళ్లతో వీళ్ళంతా దాడి చేసేందుకు వచ్చారంటూ కూడా దానికి సంబంధించిన ప్రత్యేక సాక్షి గాజు పెంకులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ గాజు పెంకులు కానీ సీసీ కెమెరాలు కానీ లేదా రాళ్ళు పెద్ద బండరాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దీనికి సాక్షిగా నిలుస్తూ ఉన్నాయి. పెద్ద గొడవ సాక్షిగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే కందిగొప్పల మురళి ఇంటి వద్ద ఉన్న కార్లు చూస్తూ ఉన్నాం. కార్ల పరిస్థితి ఇవి కార్లు అని చెప్పుకోవడానికి కూడా లేకుండా కూడా మొత్తం అంతా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్న పరిస్థితి. మరో కారుని చూస్తూ ఉన్నాం. ఇది ఒక మరో కారు మీద చూడొచ్చు ఎంత పెద్ద రాయి ఉందో. ఇలాంటి రాళ్లతో చూస్తూ పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి దాడికి పాల్పడ్డారు అంటూ కూడా వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన రాళ్ళన్నీ కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. డాష్ బోర్డు మీదే కారండి అద్దం మీదే ఇంకా ఇప్పటికి రాళ్ళు అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా కారు లోపల వెళ్ళి చూస్తే కారు లోపల కూడా పెద్ద బండరాలు కానీ కారు సంబంధించిన వస్తువులు చిందరబందరగా పడి ఉన్నాయి. కారు లోపల చూడొచ్చు పెద్ద బండరాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. లోపల భారీ బండరాలు కూడా ఎంత పెద్ద బండరాలు అంటే కనీసం ఒక మనిషి ఎత్తేందుకు కూడా వీలు కానీ బండరాలు తీసుకొని వచ్చి కారు మీద దాడి చేశారంటే కూడా ప్రత్యక్ష సాక్షులు కానీ లేదా ఇతర వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కారు మొత్తం కూడా ఈ కారు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. కారు అంతా కూడా ఇది కారు అనే చెప్పడానికి కూడా ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చేసి తెలుస్తుంది. చూస్తున్నాం ఇక్కడ లోపల కూడా మరొక పెద్ద బండరాయి సిమెంట్ బండరాలు కానీ పెద్ద పిల్లలు కూడా మనిషి కనీసం ఎత్తేందుకు కూడా వీలు కానంత పెద్ద రాళ్ళను తీసుకొని వచ్చి కారు మీద కానీ ఇంటి మీద కానీ పెద్ద ఎత్తున వేశారని తెలుస్తోంది. ఇవన్నీ కూడా 300 మందికి పైగా దీనిపై దాడిలో పాల్గొన్నారు. మరొక చూస్తున్న కారులు ఎలా రాళ్ళు చూస్తాం మనం ఏ విధంగా ఉన్నాయని కూడా ఇవంతా కూడా కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఈ విధంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతల మీద ఇళ్ల మీద దాడులు చేశారంటూ టీడీపీ నేతలు దాడులు చేశారంటూ కూడా వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే టీడీపీ నేతలు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు. మా మీద గన్ను చూపించడం మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేశాడు కందిగొప్పల మురళి, తుపాకీతో బెదిరించాలని కాల్చాలని చూశాడు అంటూ కూడా వారు కూడా ఆరోపిస్తున్నారు. వారంతా కూడా చూస్తున్నాం. కందిగొప్పల మురళి ఇంటి పేరు కూడా ఇక్కడే ఉంది. ఆ ఇంటి పేరు చూడొచ్చు మనం. కందిగొప్పల మురళి ఇల్లు ఇది. ఈ ఇంటిలో ఇక్కడే మన గన్ను చూపించాడు మాకు అంటూ గన్ను చూపించిన వెంటతోనే మీరు రెచ్చిపోయి ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఆ 2 రివాల్వర్ ఎలా వచ్చాయి అనేది కూడా పోలీసులు దర్యాప్తులు తేల్చాలంటూ కూడా టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. 2 గన్స్ ఒక వ్యక్తికి ఒక లైసెన్స్ గన్ ఇస్తారు కానీ 2 ఎందుకు ఇచ్చారు, 2 ఎలా ఉన్నాయి, అక్రమ గన్స్ అన్నది కూడా పోలీసులు తేల్చాలంటే కూడా పట్టుబడుతున్నారు. ఇంట్లో పెద్ద బండరాలు కూడా ఇంట్లో చూస్తూ ఉన్నాం. బండరాలు కానీ కట్లు కానీ రాళ్ళు కట్టలతో పెద్ద ఎత్తున దాడికి విధ్వంసానికి ముందే ప్లాన్ చేసుకొని వచ్చారంటూ కూడా
వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు మాకు గన్ చూపించాడు, రివాల్వర్ చూపించాడు, దాంతో మేము దాడి చేసి వచ్చింది, మా ఆత్మరక్షణ కోసం మేము దాడి చేశామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అంటే ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఇప్పటికీ గత 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్నప్పటికీ పోలీసులు గట్టి చర్యలు తీసుకుని ఉంటే, మరింత గట్టి చర్యలు తీసుకుంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. ముఖ్యంగా ఏవైతే కీలక నేతలు ఉన్నారో వారు ఇళ్ల వద్ద బందోబస్తు కొనసాగిస్తూ ఉంటే ఇలాగే నేను కొంచెం తగ్గి ఉండేది, విధ్వంసం అన్న ఇంత ఉద్రిక్త పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద గాజు పెంకులంతా కూడా ఈ వీధి మొత్తం కూడా గాజు పెంకులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ నిన్న జరిగిన గొడవకు భయపడి వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. లాక్స్ అని కూడా క్లోజ్ చేసి ఉంచారు. వాళ్ళంతా కూడా అంటే ఇల్లు వాళ్ళు భయపడి పూర్తిగా కూడా లాక్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఎంత పెద్ద ఎత్తున వీరింటి మీద కూడా చూస్తున్న బండరాలు ఎలా ఉన్నాయనేది కూడా, ఈ బండరాలంతా వీళ్ళింటి మీద కూడా ఇరుగు పొరుగు ఇల్లు కూడా మొత్తంగా కూడా ఈ ఇంటి మీద కూడా బండరాలు భారీ ఎత్తున రావడంతో వీళ్ళంతా కూడా భయపడి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. పక్కింటి వాళ్ళు కూడా భయపడి ఇంటి ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఎక్కడ కూడా ఇదంతా కూడా ఒక పెద్ద విధ్వంసంగా అని చెప్పొచ్చు. మొత్తంతో కందిగోప మురళిని కూడా మా పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. దర్యాప్తు కూడా చేపట్టినట్టు సమాచారం అందుతుంది మనకు. ముఖ్యంగా ఇక్కడ తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ మరోసారి విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కీలక నేత ఇళ్ల వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు. పోలీసు స్కాడ్తో కూడా ఇక్కడ కాపలా కాస్తున్నారు. ఎవరు కూడా చుట్టుపక్కల రాకుండా, అదే కార్యకర్తలను ఎవరు రాకుండా కూడా పూర్తిగా అయితే కీలక నాయకులు వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి ఇంట్లోనే ఎక్కడ వెళ్ళకుండా రహస్య ప్రాంతంలో తరలించి వీధి మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా వీధి మొత్తం కూడా ఖాళీ కనిపిస్తుంది. ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయట వచ్చేందుకు భయపడుతూ ఇప్పటికీ బిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరంతా కూడా ఈ ఇంటి చుట్టుపక్కలంతా కూడా భయపడే పరిస్థితికి వచ్చినట్టు చూడొచ్చు. ఎంత విధ్వంసానికి జరిగింది అనేది. 300 మంది కాలనీ చుట్టుముట్టేయడంతో ఈ కాలనీ మొత్తం కూడా ఒక భీతావహ పరిస్థితి ఉందని చెప్పొచ్చు రేణుశ్రీ. అయితే ఈ దాడి మొదలైన ఎంత టైంకి పోలీసులు అక్కడికి చేరుకున్నారు యోగానంద్? ఖచ్చితంగా ఈ దాడి దాదాపుగా 5:30 సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచేనే పోలీసు ఎస్కార్ట్తో ఆయన ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా కూడా ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కందిగోపురం మురళి ఇంటి వద్ద ప్రస్తుతం మనం చూస్తున్న ఇంటి వద్ద కూడా వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్దారెడ్డి కూడా ఈ ఇంటికి వచ్చేందుకు ఆయన రాగా ఆయన ఇంటికి వస్తున్నాడో తెలుసుకొని ఇంటి వైపు పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఇటు పోలీసులు కానీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపు 6 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు మనతో ఇన్సైడ్ చెప్తున్నారు. మీడియా ఎందుకు వచ్చి కూడా భయపడుతున్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పేందుకు కూడా. మిగతా విషయాలు మనం చూసుకుంటే దాదాపు 6 గంటల సమయంలో దాడి జరిగితే దాదాపు 6 గంటల 30 నిమిషాల లోపలే పోలీసులు వచ్చారు కానీ దాదాపు ½ గంట చేశారు కానీ అంత లోపలే విధ్వంసం జరిగిపోయినట్టు కూడా చెప్తున్నారు. అంత లోపలే పెద్ద పెద్ద బండరాలతో కూడా వచ్చి దాడి చేశారంటూ కూడా చెప్తున్నారు. దాదాపు అరగంట లోపలే భారీ విధ్వంసాలు కూడా జరిగింది. ఇదంతా కూడా ఈ అరగంట లోపు పోలీసులు ముందే చెరుకు ఉంటే కూడా కొంచెం కట్టడి చేసేవారు ఏమో అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల సీఐ ఒకరే ఏమి చేయలేకపోయారు. ఫోర్స్ ఎక్కువ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కట్టడి చేసేవారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. జిల్లా పోలీసు కూడా నిన్నే కొత్తగా రావడంతో, జిల్లా పోలీసు ఎస్పీ కూడా కొత్తగా రావడంతో ఆయన కూడా పూర్తి అవగాహన ఇంకా తెలియక ముందుపే దాడి జరిగింది కాబట్టి ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారంటూ కూడా వైసీపీ శ్రేణులు మా ఇవాళ చూపించి మేము ఇలా చేశామంటూ టీడీపీ శ్రేణులు ఇద్దరు కూడా ఆరోపిస్తారు. ఇదేంటి ఇద్దరు ఆరోపణల మధ్య కూడా తాడిపత్రి పట్టణం అంతా బిక్కుమంటోంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఏం